ఉంటే ఈ 10 గంటలు లేస్తే పని ఎట్లా చేస్తావే? నీకు నీ అయ్యో ఏం నేర్పియలేదా? నాకంటాను ఏందత్తమ్మ, నేనేమన్నా అన్ననా? నా అయ్యవ నాకేం నేర్పియలే. నేర్పియకుంటే ఈ పని అంతా ఎవరు చేయాలి? నువ్వు నీ కొడుకు చేయాలి. ఏందో కప్పలెక్కే కుడతానేంది? ఏంది గట్ల చేస్తాను పని చేయమంటే? మరి పని చేయకుంటే నోట్లోకి అన్నం ఉట్టినే వస్తుందా? ఏందత్తమ్మ గట్ల అంటాను? నేనేమన్నా కట్టం ఇయ్యలేదా? ఫ్రీగా చేసుకున్నావా నన్ను నువ్వు? నేను చిన్నప్పటి నుండి గౌరవంగా పెరిగిన. నాకు ఈ పనులు అంటే తెలివే. మా అయ్యవ్వ నాకు ఏం చెప్పలే. నాకెందుకు ఊకు అట్లా అంటాను? మరి గౌరవాల కన్నే నిన్నెవరు కన్నే అంటే మరి ఏందన్నట్టే? నేనేం చేయాలి? సరేగాని బరకడి పెండ తెచ్చి అలుకు చల్లు. చల్లి ఆకిట్ల ముగ్గేయాలి. పండుకుంటే నడవది. ఈ పని అంతా వేసి ఇంట్లో బోలు గిట్ల అన్ని తోమాలి. అబ్బో ఈ బర్రె నన్ను దంతదయ్యింది పాడైతే. అమ్మో బర్రె నన్ను దంత ఎట్లా? అయ్యో బర్రె దండిందంటే ఇద్దరు పోతుంది అయ్యింది నాది. బర్రె బర్రె నీకు పుణ్యం ఉంటుంది, దండం పెడితే నా కాలు మొక్తా. మరి నేను ఎప్పుడు అయితే నేను పెండ తీయలేంది, నన్ను అయితే నాకు బాంచనే తంతే. మళ్ళీ నా మొగడు నన్ను గుర్తుపట్టాడు. ఇదే ఉత్తరా అని అంటది. పెండ అంత ముఖానికి అంటుకోగల వాసన వస్తుంది నాకు. అత్త నాకు చొర చొర ఏత్తాంది. ఏం చేయాలనే చెప్పు? నాకు కాలుకు చల్లంటుంది. అదేమో ఎట్లా ఏం చేద్దు? నువ్వు నన్ను అయితే నాకు బాంచని కాలు మొక్తా ప్లీజు. నువ్వు నా మాటలు వినాలవరా? అవ్వో అయ్యో బరదన్నింది. అయ్యో అవ్వో అవ్వో అయ్యో అవ్వో నేను బతకను. అయ్యో నా దొంగ ముఖం అత్త అలుకు చల్లమని నాకు ఇట్లా చేసింది. మా అమ్మతో మా అమ్మగారు వాళ్ళతో చెప్తా. ఓ పిల్ల ఏంది గట్లురికత్తాను? ఏమైంది? ఏందో ఊరికచ్చుడు కాదు, నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది. నాకు బర్రె దన్నిందమ్మా, నేనేం చేద్దు? నాకు ఎన్నడ అలవాట్లేంది. ఇక బర్రె కడుగు పంపించింది మా అత్త. బర్రె నన్ను ఇంకా నయం కన్ను మీదకి వెళ్ళి దన్నింది. ఇంకా కన్నంతా ఓడగొట్టలేదు. నా మొగడు అయితే మొద్దుగాడు వాళ్ళ అవ్వ మాట పట్టి బర్రె లెక్క అన్నాడు. ఏం పని చేయడట, కొడుకు ఏం పని చెప్పదని కోడలికి అన్ని పని చెప్తుందట. గాండు లెక్క గాండు గాండ్రు గాండ్రు అని నిద్రపోతున్నాడు. నేనేం చేద్దు? ఈ ఆలుకు నా మెడకు పడ్డది. ఇంట్లో పని అంతా బరకడి బొమ్మన్నది మా అత్త, పెండనేమో తీయమన్నది మా అత్త, అలకేమో చల్లవన్నది మా అత్త. ఎట్లను ఏం చేద్దును అయ్యమ్మ? అబ్బో పెండ వాసన కంపులెత్తాను. ఈ పెండ అంత అలుకు తల్లే వరకు నేను సత్తనా బతుకుతానా? నా మగడు దొంగగాడిది లేస్తనే లేడు. ఈ పెండ వాసన ముక్కుల నిండా చొత్తాంది, కడుపులకు పోతాంది. నేనేం చేద్దును? బర్రది నాకు లేని పనులు అన్నీ చెప్తుంది. కోడలు లెక్క చూస్తలేదు, పురుగు లెక్క చూస్తాంది. అవుల మొక్కంది వాసన వస్తుంది. చిచ్చి నా కోడలు చదువుకున్న కోడలు, దానికి అలుకుదాళ్ళు రాదని లేదు. నాకు ఊపుకు చెర చేస్తాంది. నేనేం చేద్దు? మళ్ళీ ఇట్లనట పెండ విసుకుడాట. విసుకుతా నేను బతుకుతానా? కవర్ కట్టుకొని విసుకుతా అయితే. అబ్బో వాసన నేను బతకలేనయ్యో. నా అమ్మ నాకు ఇట్లా చెప్పలేదు. అత్తగారింటికి వచ్చినాక నాకు ఇవేం గోసలో ఏం కథలో. చెప్పమంటే అలక 5-6 గంటలు ముక్కు పట్టుకొని చల్తానవా? ఎట్లా బతుకుతావు? సరే తోక తప్పుతుందా నాకేమన్నా? మీరు పోయి కూకోపోండి అందరు కలిసి. ఏమంటావే? బాగా నోరులు ఎత్తాంది. రమ్మని పిలుస్తాగు. తోంత పో అత్తమ్మ. ఎర్రటెన్నెల వాళ్ళందరూ కూకున్నారు. నన్ను బోళ్ళు అంటాళ్ళు. ఈ బోళ్ళు 10 మంది ఉన్న కాడ ఒక్కటే కోడలు తోమాలంట. ఎట్లా కనబడుతుంది వాళ్ళకు? కోడలు ఏమన్నా పని మనిషి అయ్యింది. ఈ బోళ్ళు అన్నీ ఎప్పుడు మన పిచ్చిలు ఎత్తాంది. ఇంట్లో పని చేయలేక ఊకనని వేసుకున్నారు కదరా ఈ పెళ్ళి. నా మొగుడైతే దుడ్డ లెక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా తినుకుంటా పని చేయి అంటాడు. వేస్ట్ గాడిది. వాళ్ళ పనులన్నీ ఒక కోడలే ఉన్నదా? కోడలే చెయ్యన్నట. కోడలు ఒక్కతే అగ్గువ దొరికిందా? అందరి బట్టలు వినాలంటే ఇవన్నీ అన్నట్టు. ఇవన్నీ అయిపోయినాక బట్టలు వినమంటారు కావచ్చు. నాకేం కోస. ఇగో అక్కడ బట్టలు నానబెట్టిందట మా అమ్మ. నువ్వు బట్టలట అన్ని విండిపో. నీకు ఎట్లా కనబడతానా? నువ్వేమన్నా అసలు మనిషివేనా? వేస్ట్ ఫీల్. 4 గంటలకు లేచిన బుక్కడంత బువ్వ లేదు, ఏం లేదు. ఇంట్లో పని అంతా ఏమంటారు మీ అవ్వ నువ్వు అందరూ? ఏమనిపిస్తుంది నీకు? నేను పోతానా? మా అమ్మలకు ఫోన్ చేయి. చెల్లి అవుల మగ పొడ. అహో ఇది కోపం ఉన్నది.
చూసినవా నల్లికుట్లోడు నా మొగడు అవ్వ ఆ, ఎటు ఉప్తా అటే ఉప్తాండు చెవులు పెళ్ళం ఏందన్న పోనీ కానీ అవ్వ అయితే దేవత బంగారు తల్లి మరి పెళ్ళం దయ్యం కావచ్చు. అయ్యో మరి ఇంత పని అవుతాను నానే మరి ఏమన్నా హెల్ప్ చేస్తాను లేదు హెల్ప్ చేయకుండా మంచిదే. అన్నం తిన్నాను కూడా అడుగుతలేడు తిన్నావా అని కూడా అడుగుతలేడు. ఇంత నల్లికుట్లోడు ఈ నల్లికుట్లోడు అనుకుంటే నేను పెళ్ళి వేసుకోపోదును కదా. చూసినావా ఎట్లా చూస్తాడో గుడ్ల బారి మొక్కపోడు సప్పుడెక్కపోతాడు అన్ని అవ్వమాటలు వింటాడు. ఇట్లా కాదు ఆగు మా వాళ్ళ ఇంటికి పోతాగు ఇట్లనే 10 రోజులు ఇట్లనే చేపిస్తే మా వాళ్ళ ఇంటికి పోకుంటే నా పేరు కాదు. చూసిలు కదా దోస్తులు మరి అత్త కోడలికి ఇంకేం పనులు చెప్తుంది అత్త కోడళ్ళకు మరి ఎట్లుంటుంది ఏం కథ కోడలు అత్తతో నొల్లి పెట్టుకుంటుందా కోడలు అవగారింటికి పోతుందా మరి ఏంది ఏం కథ అన్న తెలియాలంటే పార్ట్ 2 వస్తుంది దోస్తులు తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి. మరి మీ ఇంట్లో మీ అత్త అవన్నీ పనులు చెప్తుందా లేదా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. భర్త అనేటోళ్ళు భార్యను కొంచెమైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుంటే ఆమె ఎట్లుంటుంది పని ఎక్కువ అయితే చెరసగం చేసుకోవాలని చెప్పాలి. అత్త కోడళ్ళు ఉన్న కాడ కొడుకు అనేటోళ్ళు కానీ అట్లా చెప్పరు కొందరు అవ్వమాటలు వింటారు. అంతేనా కదా దోస్తులు కామెంట్ చేయండి. వినాలి అవ్వమాటలు వినాలి పిల్ల మాటలు వినాలి అందరు కలిసిమెలిసి పని చేసుకోవాలనేది పని చేసుకోవాలి. అంతేనా కదా దోస్తులు చెప్పండి మర్చిపోకుండా కామెంట్ చేయాలి మళ్ళీ హైప్ చేయాలి. మీ ఎవరైనా దోస్తులు ఉన్నారనుకో వాళ్ళకి పంపించండి. మరి మీ ఇంటికాడ కూడా పెండ అలుకుదలుతారా ఎవరన్నా కామెంట్ చేయండి.